బ్రహ్మాజీ గారు మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఆయనకి లవ్ గురు, లవ్ ఎలా చేయాలి, ఇక్కడ కూడా అదే డ్రెస్ మెయింటైన్ చేసినట్టు. ఎలాగా లవ్ చేయాలి, ఎలా పడేయాలి అమ్మాయిల్ని అనుకుని మధ్య మధ్యలో లస్సీ అడగడం, ఏడిపించడం, మొలకలు ఇస్తారా అనడం, ఇలా గోలగోలు చేస్తూ అడ్వాంటేజ్ తీసుకోవడం అన్నమాట ఈయన. యాక్చువల్గా ఈ ఫేస్కి సితారం పడదు కదా, స్టైల్ బాగుంది, అది బాగుంది, హెయిర్ స్టైల్ అంటూ జుట్టేది అన్న ఎక్స్ప్రెషన్ మాట. సో ఆయన ఏడిపించడం, మధ్య మధ్యలో ఆయన వాడుకున్న సార్ అకౌంట్లో బిర్యానీ. ఓకే, అంటే నేను బేసిక్గా చాలా కంజూస్ క్యారెక్టర్, చాలా కొంచెం అంటే డబ్బులు అంటే బాగా జాగ్రత్త చూసుకుని అలాంటి క్యారెక్టర్. యాక్చువల్గా నేను ఆ క్యారెక్టర్ కోసం ఫోన్ చేశాను. సార్ నాకు ఎవరో చెప్పారు లెక్చరర్ క్యారెక్టర్ బాగుంటుంది అంటే, అది నాకు సెట్ అవుతుందంట, ఒకసారి నాకు ఈ లేదండి లేదులేండి మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు అదైతే మీరు చేయట్లేదులేండి, బాగోదులేండి, అది మీకు బాగోదులేండి అని పెట్టేసి అసలు ఏ విషయం ఇంకోటి ఉందని కూడా చెప్పలేదు. దాని తర్వాత ఒకరోజు ఫోన్ చేసి ఉందండి క్లైమాక్స్లో మంచి వేషం అని చెప్పారు. థ్యాంక్స్ సార్, మంచి వేషం ఇచ్చారు నాకు. నాకు మామూలు మైలేజ్ కాదు, చాలా అవకాశం వస్తే. హీరో గారితో రెండో సినిమా నాకు తడాక, ఇది గుర్తుపెట్టుకో. సార్ మీకు కొత్తగా వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్ ఈ సినిమా? కొత్తగా అందరూ 3 వేరియేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వేరియేషన్కి మంచి డిఫరెన్స్ ఉంది. అది స్టైలింగ్లో అయినా, పర్ఫార్మెన్స్లో అయినా, యాక్టింగ్లో అయినా ప్రతి యాంగిల్లో వేరియేషన్ బాగా వచ్చిందని అందరు చెప్తున్నారు. సో ఫస్ట్ టైం ఒక సినిమాలో ఇన్ని వేరియేషన్ చూపించడానికి కూడా మంచి ఛాన్స్ దొరికింది. సో అది అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. సో మీ యువర్ లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనిపిస్తుంది. యూనో ఆడియన్స్ కూడా ఆ ఫీల్డ్లోనే ఉన్నారు, ఆ ఫీల్డ్తోనే థియేటర్కి వెళ్ళి చూస్తారు కూడా. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత మాకు క్లారిటీ ఇచ్చారు. యాక్చువల్లీ ఎంత సస్పెన్స్ లో పెట్టారు నాకు చిత్ర గారు. మాకు మీ లేడీ లవ్ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా? మీరు అడగండి, చెప్తాను. మీరు చెప్పండి ఇప్పుడు. లవ్ స్టోరీ మీకు అన్నీ తెలుసు, సో క్లారిఫికేషన్ అన్నీ తెలుసు, కానీ అసలు లవ్ స్టోరీ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం